హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ట్రేడింగ్ సెషన్లో ఏ కాల్స్ తీసుకున్నాము, అలాగే ప్రీవియస్గా మన కాల్స్ వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నవి అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు మార్నింగ్ మనము మేదాంత కాల్ తీసుకున్నాము, దాని తర్వాత వచ్చేసి ఎండ్యూరెన్స్ ఒక కాల్ తీసుకున్నాము. ఈరోజు ప్రీవియస్గా వచ్చేసి మనకు రిలాక్సో ఫుట్వేర్స్ ఒకటి ఉన్నవి, దాని తర్వాత గోద్రేజ్ ఆగ్రో అనేది మన కాడ ఒకటి కాల్ అనేది ఉన్నది. సో ఇప్పుడు చార్ట్స్లోకి పోయి చూద్దాము. రిలాక్సో ఫుట్వేర్స్ గురించి చూస్తే మనం అనుకున్నట్టే ఇది క్లియర్గా కన్సాలిడేషన్ జోన్లోనే ఉన్నది. ఇది నిన్న మార్నింగ్ కాల్ ఇచ్చినప్పుడు ఇది మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది, దాని తర్వాత బ్యాక్ వచ్చి సపోర్ట్ లెవెల్ కాడే ఇది సస్టైన్ అన్నది అవుతున్నది. ఇది ఈరోజు మనకు రిజల్ట్స్ అన్నవి వచ్చినవి. రిజల్ట్స్ చూస్తే ఇది మనం ఎప్పుడు కూడా క్వార్టర్ టు క్వార్టరు, సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ అనేది మనం ఎప్పుడు చూస్తాము. క్వార్టర్ టు క్వార్టర్ చూస్తే లాస్ట్ క్వార్టర్ మార్చ్లో 747 వస్తే ఇప్పుడు వచ్చేసి జూన్లో వచ్చేసి 748. పెద్ద సేల్స్ అనేది ఏమీ పెద్ద జరగలేదు, సో ఈక్వల్గానే ఉన్నది వచ్చింది. సో మనకు ఇయర్ టు ఇయర్ చూస్తే లాస్ట్ జూన్లో చూస్తే 739, 748 కొంచెం పర్వాలేదు, పాజిటివ్గానే ఉంది. సో ఎక్స్పెన్సెస్ కూడా క్వార్టర్ టు క్వార్టర్ లాస్ట్ క్వార్టర్లో వచ్చేసి 627, 649 ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినవి. అలాగే జూన్లో కూడా 640, 631, 649. సో ఇయర్ టు ఇయర్ అనేది కూడా మనకి ఇక్కడ పెరిగినట్టు, ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఆపరేషనల్ ప్రాఫిట్ చూస్తే క్వార్టర్ టు క్వార్టర్ చూస్తే లాస్ట్ క్వార్టర్లో 120 వస్తే ఈ క్వార్టర్లో వచ్చేసి 99 అన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ టు క్వార్టర్ అంటే క్లియర్గా ఫెయిల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇయర్ టు ఇయర్ చూస్తే లాస్ట్ జూన్లో 108, 99 ఇక్కడ కూడా కంప్లీట్గా ఆపరేషన్ ప్రాఫిట్లో ఇది కంప్లీట్గా లాసెస్లోనే అన్నది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనము నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే ఈ క్వార్టర్లో 60 వస్తే ప్రీవియస్ క్వార్టర్లో 82 అన్నది వచ్చింది. క్వార్టర్ టు క్వార్టర్ ఫెయిల్ అయింది. అలాగే మనకు ఇయర్ టు ఇయర్ చూస్తే లాస్ట్ జూన్లో వచ్చేసి 76 వస్తే ఈ క్వార్టర్లో వచ్చేసి 60 అనేది రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా అన్నది ఫెయిల్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా ఈ క్వార్టర్లో 44 వస్తే లాస్ట్ క్వార్టర్లో వచ్చి 61, సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఇయర్ టు ఇయర్ చూస్తే 56, 44 ఇక్కడ కూడా క్లియర్గా అన్నది కంప్లీట్గా క్వార్టర్ టు క్వార్టర్లోనూ ఫెయిల్ అయింది, ఇయర్ టు ఇయర్లో కూడా ఫెయిల్ అయింది. సో ఇప్పుడు రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అన్న ఓపెన్ కావచ్చు, రేపు మార్నింగ్ క్లియర్గా వచ్చేసి ఎస్ఎల్ అనేది బ్రేక్అవుట్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం అనేది జరగద్ది. మ్యాక్సిమం ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం అనేది జరగద్ది. అప్రాక్సిమేట్లీ ఇది మళ్ళీ వచ్చేసి 850 లెవెల్స్ అనేది టచ్ అవ్వడం అనేది క్లియర్గా జరగద్దని నా అభిప్రాయము. మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చి 845, 840 ఈ రేంజ్లో అయితే మళ్ళీ బ్యాక్ టెస్ట్ అయితే సపోర్ట్ లెవెల్స్ అయితే మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ఇది మనం నిన్న తీసుకున్న రిలాక్సో ఫుట్వేర్స్ గురించి ఈరోజు చార్ట్స్లో మనం చూస్తున్నది. సెకండ్ వన్ వచ్చేసి ఈరోజు తీసుకున్న దాంట్లో గ్లోబల్ హెల్త్ మేదాంత. ఇది చూస్తే ఇది లో టైమ్ ఫ్రేమ్స్లో చూస్తే ఇది క్లియర్గా మనం తీసుకున్నది సపోర్ట్ లెవెల్స్ కాడ తీసుకున్నాం. ఇది క్లియర్గా మనం సపోర్ట్ లెవెల్స్ కాడ తీసుకున్నాం. ఇది ఇక్కడ చాలాసార్లు రెసిస్టెన్స్ ఒక హెవీ ఫాల్ అయిన తర్వాత రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ అప్ ట్రెండ్లోకి అనేది రావడం అనేది జరిగింది. దీని తర్వాత మనకు ఈ సెక్షన్ వచ్చేసి మనకు బడ్జెట్ సెక్షన్ ముందర ఇది బడ్జెట్ సెక్షన్ ముందర ఇక్కడ 12th నుంచి అప్రాక్సిమేట్లీ వచ్చేసి మనకి ఇది 30th వరకు ఇది కంప్లీట్గా వచ్చేసి డౌన్ ట్రెండ్లోనే ఇది మూవ్ అవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇచ్చింది, దీన్ని నేను బ్రేక్అవుట్ చూసి ఇచ్చాను ఈ కాల్. సో 1263 బై అబౌట్ 1263, ఎస్ఎల్ వచ్చేసి 1232 అని నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకు సపోర్ట్ లెవెల్ కాడే ఉన్నది. సపోర్ట్ లెవెల్ కాడే 1232 పైనే అన్నది ఉన్నది. ఇది ఈ లెవెల్ కన్నా 1232 కన్నా కింద క్లోజ్ అయితే
అప్రాక్సిమేట్గా 12:32 అంటే ఎగ్జాక్ట్గా 12:32 తీసుకోవద్దు. 12:25 ఆ రేంజ్ కన్నా ఇది కింద కనుక క్లోజ్ అయితే దీని ఎగ్జిట్ కావడం మంచిది. దీనిలో నుంచి నేను అనుకోవడం ఇది కింద క్లోజ్ కాదు అన్నది నా అభిప్రాయము. రేపు మార్నింగ్ మళ్ళీ సస్టైన్ అవుతుంది అనేది నా అభిప్రాయము. అది ఈరోజు మనం గ్లోబల్ హెల్త్ గురించి మనం తీసుకున్న కాల్. ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండ్యూరెన్స్ టెక్నాలజీ. ఇది మనకు మల్టీ టైం ఫ్రేమ్లో బాగుంది. సో 1 డే టైం ఫ్రేమ్లో కన్సల్టేషన్లో సపోర్ట్ లెవెల్స్ కార్డు ఉన్నది. లోయర్ టైం ఫ్రేమ్స్ చూస్తే 15 మినిట్స్ కానీ చూస్తే ఇది కూడా క్లియర్గా వచ్చేసి మనం బ్రేక్అవుట్స్ కూడా క్లియర్గా తీసుకుంది. ఒక మంచి అప్ ట్రెండ్ మూవ్ అనేది జరిగింది. ఒక మంచి అప్ ట్రెండ్ మూవ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక మంచి అప్ ట్రెండ్ మూవ్ అనేది కనిపిస్తుంది. అదే వచ్చిన తర్వాత అప్ ట్రెండ్ మూవ్ వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అనేది కంప్లీట్గా జరుగుతుంది, డౌట్ లేకుండా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసింది. ఈ కన్సల్టేషన్ జోన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఈ సపోర్ట్ లెవెల్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసింది. మళ్ళీ హైక్ పోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం బ్రేక్ వేసి అది రెసిస్టెన్స్గా పోయి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 16th నుంచి ఈ రోజు వరకు ఇదే రెసిస్టెన్స్ లెవెల్ కాడే ఫామ్ అయ్యేసి మళ్ళీ లెవెల్స్ని మళ్ళీ బ్రేక్ చేసుకుని పైకి వచ్చింది. సో నేను ఇక్కడ వచ్చేసి 2625 కాడ నేను బై అబౌట్ 2625 విత్ ఎస్ఎల్ ఆఫ్ 2580 అనేసి నేను ఇవ్వడం అనేది జరిగింది. ఈ కాల్లో ఇది నెంబర్ ఆఫ్ టైమ్ సపోర్ట్ లెవెల్స్ అన్ని టెస్ట్ చేస్తుంది. దానికనేసి ఇది బ్రేక్ అయ్యేసరికి ఇది ఇచ్చాను. ఇది కూడా రేపు మార్నింగ్ ఒక మంచి పాజిటివ్ మూవ్ ఉంటుందని నా అభిప్రాయం. ఇది ఈరోజు మనం తీసుకున్న కాల్స్. ఈ మంత్లో మనం తీసుకున్న కాల్స్లో ఆల్మోస్ట్ ఒకటి కూడా మనకి ఈరోజు డైరెక్ట్గా అన్నది ఎస్ఎల్ అనేది టచ్ అవ్వడం జరగలేదు. ఫస్ట్ వన్ రిలాక్స్ ఫుట్వేర్స్ అనేది రేపు మార్నింగ్ జరగచ్చు అన్నది నా అభిప్రాయం. రిమైనింగ్ ఈ 2 కాల్స్ మేదాంతా కానీ ఎండ్యూరెన్స్ కానీ అప్పర్ సర్క్యూట్లోనే పోతాయన్నది నా అభిప్రాయం. ఇది ఈరోజు మనం తీసుకున్న కాల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.